నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినంత మాత్రాన ఆయన బర్త్డే వేడుకల్ని యూనివర్సిటీల్లో విద్యా సంస్థల్లో నిర్వహించాల్సిన అవసరం లేదు. మొత్తం టీడీపీ నాయకులంతా కలిసి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో వాళ్ళందరితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి కేకులు కట్ చేసి పండ్లు పంపిణీ చేసి బర్త్డే వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకొని కార్లు టూ వీలర్లతో హార్న్లు మోగించి యూనివర్సిటీలో ఒక స్వయం ప్రతిపత్తి లేని అటానమస్ కోల్పోయిన యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుందో మొత్తం చేస్తలుడిగిన విధంగా ఈ రోజు యూనివర్సిటీని ఈ ప్రభుత్వం తయారు చేస్తున్నారు. దానికి ఉదాహరణ నిన్న జరిగిన నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు అనేది మనకు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నాయి. గతం కంటే భిన్నంగా గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యూనివర్సిటీలో ఇటువంటి జరగలేదు, ఇటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇటువంటి వాటికి బర్త్డే రాజకీయ నాయకుల బర్త్డే వేడుకలకి అవకాశం లేకుండా పారదర్శకంగా స్వయం ప్రతిపత్తిగా అందరికీ ఒక ప్రాధాన్యత ఇచ్చే విధంగా పాలన గత 5 ఏళ్లలో జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించారు. నిన్న కాకుండా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు జేఎన్టీయూ అనంతపురంలో ప్రత్యక్షంగా యూనివర్సిటీ వీసీ, యూనివర్సిటీ రిజిస్టర్ ఇద్దరు కలిసి విద్యార్థుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు జరిపారు. మీరెందుకు రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకల్ని యూనివర్సిటీలో జరుపుతున్నారు? దీని ఉద్దేశం ఏంటి? యూనివర్సిటీని రాజకీయ కేంద్రాలుగా చేసి ఓట్లు దండుకునే కేంద్రాలుగా మార్చి విద్యార్థులకు ఎటువంటి సృజనాత్మకత లేకుండా, విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించకుండా, విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా తయారు చేస్తుందంటే రాజకీయ కేంద్రాల్ని కేవలం తమ కార్యకలాపాలు పుట్టినరోజు వేడుకలకి, పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలకి, మీ పార్టీ కార్యకలాపాల కోసం యూనివర్సిటీని వేదికగా మీరు చేస్తారా? వేదికగా ఎందుకు మార్చుకుంటున్నారు నారా లోకేష్ గారని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో 19 నెలల నుంచి ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీగా ఉంటే దాన్ని ఎందుకు మీరు భర్తీ చేయగలరు? మీ సొంత నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక వీసీ పోస్ట్, యూనివర్సిటీ వీసీ పోస్ట్ కూడా మీరు భర్తీ చేయలేరా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఉన్నత విద్యా మండలిని మీరు ఒక దిష్టి బొమ్మగా మార్చి, నామమాత్రంగా మార్చి, ఉన్నత విద్యా మండలికి ఎటువంటి అధికారం లేకుండా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ని ఒక దిష్టి బొమ్మ లాగా మీరు అక్కడ కూర్చోబెట్టి ఆయనకి ఎటువంటి స్వయం ప్రతిపత్తి లేకుండా, ఎటువంటి అధికారం లేకుండా, ఎటువంటి పవర్స్ లేకుండా చేసి ఆయన నామినల్ చేసి మొత్తం విద్యాశాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియని పరిస్థితి ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కి ఉన్నది అని అంటే మీ ప్రత్యక్షంగా యూనివర్సిటీల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ ఒక పొలిటికల్ రాజకీయ పాలన సాగుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం నిన్న నాగార్జున యూనివర్సిటీలో జరిగిన నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని, కళాశాలల్ని రాజకీయ కేంద్రాలుగా మార్చుకొని కనీస సౌకర్యాలు కల్పించకుండా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా, ఆర్థికపరమైన అంశాల పట్ల ఎక్కడ ఎజెండా పెట్టి సమావేశం జరిపి వాటి క్లియరెన్స్ తీసుకొని ఆర్థిక వ్యవహారాలను ముందుకు సాగే విధంగా చేయకుండా డైరెక్ట్ రాజకీయ పాలన, ప్రత్యక్ష పాలన కొనసాగించే విధంగా నారా లోకేష్ గారు ఈ రోజు చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఆయన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా 100% 19 నెలల కాలంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మీరు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయండి. మీరు విద్యాశాఖ మీ రాష్ట్రానికి మీరు షాడో ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన మంత్రి అయిన నారా లోకేష్ గారు మొత్తం ఈ రోజు పరిపాలనని గాడి తప్పించే విధంగా చూస్తా ఉన్నారు. నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నాగార్జున యూనివర్సిటీలో జరపడం అనేది ముమ్మాటికి ఇది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. యూనివర్సిటీలలో రాజకీయ పాలనని కొనసాగించేందుకే ఇటువంటి జన్మదిన వేడుకల పేరుతోటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి మెల్లో టీడీపీ కండవాలు వేసుకొని డిపార్ట్మెంట్స్ కి వెళ్ళి, అసలు యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ కి వెళ్ళి డిపార్ట్మెంట్ హెచ్ఓడి కానీ డిపార్ట్మెంట్ లో ఉన్న సీనియర్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో మీరు ఒక రాజకీయ నాయకుడు జన్మదిన వేడుకలు జరపాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ముందస్తు అనుమతి మరి ఇవ్వలేదు కదా. మీ రిజిస్టర్ దగ్గర ముందస్తు అనుమతి నాయకులు తీసుకున్నారా? టీడీపీ నాయకులను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అనుమతి లేకుండా మీరు యూనివర్సిటీలోకి వెళ్ళి యూనివర్సిటీలో కేకులు కట్ చేసి డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళి మీరు డిపార్ట్మెంట్స్ లో కూడా టీడీపీ కండువాలు వేసుకొని బ్యానర్లు పెట్టి చాలా నానా యాగి చేసి, హడావుడి చేసి, హల్చల్ చేసి, జిందాబాద్లు కొట్టి ఒక బీభత్సకరమైన వాతావరణాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు కొనసాగిస్తా ఉన్నారు.
ఇది ముమ్మాటికి ఈ రాష్ట్రంలో ఒక విద్యా వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా, ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ ని డిస్ట్రాయ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇటువంటి విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి. మీరు కార్లు వేసుకొని, బైక్ వేసుకొని యూనివర్సిటీల మెయిన్ గేట్ ముందు హల్చల్ చేసి పిల్లల్ని భయపెట్టి ఒక భయానకమైన వాతావరణాన్ని కలిగించి ఇబ్బంది కలిగిస్తే అది విద్యార్థులు ఒక భయానకమైన వాతావరణాన్ని, ఒక విద్యా సంబంధిత అంశాల పట్ల అవగాహన కల్పించాల్సిన యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించి దాన్ని మీ మొత్తం సెంట్రలైజ్డ్ చేసి మీకు అనుకూలంగా, మీ నాయకులకు అనుకూలంగా మీ జన్మదిన వేడుకలు జరిపి ఇటువంటి వాతావరణాన్ని సృష్టించే విధంగా మీరు చేయడం అనేది నారా లోకేష్ గారు ఎక్కడైనా విడనాడాలి. విద్యారంగం పైన దృష్టి పెట్టాలి. మీరు ఇస్తామన్న ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ప్రతి జనవరి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. 2 జనవరిలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దావోస్ లో చెప్తా ఉన్నారు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించారట. ఈ రాష్ట్ర జనాభా ఎంత, మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీరు ప్రకటించింది ఎంత? కనీసం సిగ్గుపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్నారంటే అబద్ధాలు, అసత్యాల పునాదుల మీద నిజమనే ఒక పునాదిని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేవు. అదేవిధంగా పిల్లలకి ఉద్యోగ క్యాలెండర్ లేదు. కాలేజీకి వెళ్ళి చదువుదామంటే తల్లిదండ్రుల్ని పట్టి పీడిస్తున్న ఫీజుల పెద్ద ఈ రాష్ట్రంలో ఉంది. హాస్టల్స్ లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులకు మెస్ బిల్లులు ఎక్కువ వస్తా ఉన్నాయి. మరి వీటి పట్ల ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. మీ రాజకీయ కార్యకలాపాలు, మీ జన్మదిన వేడుకలు నిర్వహించడం కోసం ఈ యూనివర్సిటీని వాడుకొని యూనివర్సిటీలో ఉన్న విద్యా వాతావరణాన్ని కలుషితంగా చేసే నారా లోకేష్ గారి చర్యల్ని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలుగా తీర్చిదిద్దారో అదే విధంగా అటానమస్ కలిగిన సంస్థలుగానే కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి పునరావృతం అయితే మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మరిన్ని ఉద్యమాల్ని